క్లాప్ ఇద్దాం. మన మీలాగా ఉండి బీటెక్ చేసి ఎదిగిన రాజా ఉన్నారు. రాజా డ్రోన్స్తో రైతులకు హెల్ప్ చేస్తా అని. సో నో నాట్ రిక్వైర్. థ్యాంక్ యూ. సో నౌ ఐ రిక్వెస్ట్ రాజా. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిట్లా? గుడ్ ఆఫ్టర్నూన్. గ్రేట్, థ్యాంక్ యూ. సో మేబీ 10 years బ్యాక్ ఇంటర్మీడియట్ అయిపోయాక, ఇంటర్మీడియట్ ఆ టైంలో అనుకుంటా, నా లైఫ్ జర్నీ 10 years బ్యాక్ స్టార్ట్ అయింది. లైక్ సేమ్ బిలో యావరేజ్ స్టూడెంట్, సేమ్ మీలాగానే. మీ టాపర్స్ అయి ఉంటారు, నేను కాదు. సో చాలా కష్టపడితే ఎంసెట్ ర్యాంక్ 1,40,000 వచ్చింది. 80,000. సో బాగా కష్టపడితే ఒక సంవత్సరం ఎయిర్ ఫోర్స్ అయితే 1,40,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. 1,40,000 ఎంసెట్ ర్యాంక్తో మంచి కాలేజెస్లో సీట్ రాదు. బట్ లక్కీగా స్పోర్ట్స్ కోటాలో నేను కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఇట్లాగే ఒక సెమినార్ పిలిచారు, ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పి. అక్కడ మా చైర్మన్ శ్రీ కోనే సత్యనారాయణ గారు ఏంటంటే లైక్ హీఈస్ ఎ విజనరీ. ఇప్పుడు ఎట్లయితే మీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, నరేషన్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు పొద్దున్న స్పీచెస్ ఉంటే వాళ్ళు చెప్తున్నారు కదా, హాలిడే ట్రిప్కి స్పేస్కి వెళ్ళొద్దాం అని చెప్పేసి. సేమ్ అదేవిధంగా మా టైంలో ఏంటంటే మీరు ఎంటర్ప్రీనియర్స్ అవ్వాలి, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి మా చైర్మన్ శ్రీ కోనే సత్యనారాయణ గారు అన్నారు. అప్పుడు నేను అనుకున్నా ఇవన్నీ మన వల్ల అయ్యే వ్యవహారాలు కాదు, జనరల్గా ఎక్కడ వచ్చి 100 మంది మాట్లాడతారు, అవన్నీ మనం వింటామో పెడతాం. సో అట్లా నేను కూడా ఏంటంటే జస్ట్ లైట్ తీసుకున్నా. బట్ ఒకరోజు ఏమైందంటే, ఒకసారి ఆ స్లైడ్ ఓపెన్ చేయవు తమ్ముడు, ఆ స్లైడ్స్ ఓపెన్ చేయి. మా ఫాదర్ ఒక ఫార్మర్. ఆయన తన పొలంలోకి వెళ్ళి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ నేను చూసి ఆయన పడుతున్న ఇబ్బందులు చూశాను. అట్ ద సేమ్ టైం కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ మేనేజ్మెంట్ ఏమన్నారంటే, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు తీసుకునే దానికంటే అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. బట్ డిఫరెంట్ స్టార్టప్స్ మీద వర్క్ చేశాను. ఫస్ట్ నేను వర్క్ చేసిన స్టార్టప్ ఏంటంటే, వాటర్ని నేలలో నుంచి కాకుండా గాలిలో నుంచి తీయొచ్చు కదా. అంటే ఇప్పుడు మామూలుగా వాటర్ని మనం దీంట్లో తీస్తున్నాం, హ్యూమిడిటీని కూడా వాటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు కదా అనే స్టార్టప్ మీద వర్క్ చేశాను. అదంతా సక్సెస్ అవ్వలేదు. అట్లా ట్రై చేస్తూనే ఉన్నప్పుడు M1 అయిపోయింది. ఇంకా స్టార్టప్ అని తిరుగుతూ ఉన్నప్పుడు M1 అయిపోయింది. గట్టి కొట్టచ్చు దీనికి. సో ఫస్ట్ స్టార్టప్ ఐడియా వచ్చినప్పుడు M1 అయిపోయింది. తర్వాత ఆ స్టార్టప్ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇంకో స్టార్టప్ ఐడియా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు బిల్డింగ్ పెయింట్ వేస్తాం కదా, సో అట్లా సోలార్ పెయింట్ వేయచ్చు కదా అని చెప్పి ఆ స్టార్టప్ మీద వర్క్ చేశాను. అది కూడా అవ్వలేదు. ఆ ఐడియా వచ్చేసరికి 6 సబ్జెక్టులు అయిపోయినాయి. సో అయితే పక్కనేమో కాలేజీకి వెళ్తున్నా, సబ్జెక్టులు అయితే అవ్వట్లేదు. అట్లా ఆలోచిస్తున్న టైంలో కేఎల్ యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ మీకు టీ హబ్ ఎట్లా అయితే ఉందో అక్కడ మాకు యూనివర్సిటీలో ఒక ఎంటర్ప్రీనర్ సెల్ ఉందన్నమాట. ఆ సెల్లో కూర్చొని మేము కొన్ని ఫేస్బుక్ వీడియోస్ చూస్తున్నాం. జనరల్గా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏంటంటే చైనా జపాన్ వాడు హెలికాప్టర్ వాడు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నాడు. అది నేను నా ఫ్రెండ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్ ఊరిని అక్కడ కూర్చొని వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ చైనా వాడు హెలికాప్టర్ ద్వారా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నాడు. అప్పుడు ఈ జనార్దన్ సైలెంట్ కూర్చోకుండా ఒక డైలాగ్ వేసాడు. ఏమన్నాడంటే, అరే ఏముందిరా టెక్నాలజీ, ఇట్లాంటి టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన రైతులు ఎప్పుడు బాగుపడతారని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, ఎవడో చైనా జపాన్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మనం ఏందో చూస్తూ ఉండాలి, నేను ఒక ఇంజనీర్నే కదా, నేను ఒక కంపెనీ ఏందో స్టార్ట్ చేయకూడదని చెప్పేసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేను డ్రోన్ చేయడానికి డిసైడ్ అయ్యి డ్రోన్ చేయడం స్టార్ట్ చేశాను. గట్టిగా కొట్టచ్చు. సో నేను ఎప్పుడైతే డ్రోన్ చేద్దామని డిసైడ్ అయ్యానో, మామూలుగా బిలో యావరేజ్ స్టూడెంట్ని డ్రోన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా డ్రోన్ చేద్దాం అనుకున్నాను సార్, మీ హెల్ప్ కావాలని చెప్పేసి అన్న. ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే, ముందెళ్ళి డ్రోన్ స్పెల్లింగ్ నేర్చుకుంటా అన్నాడు. తర్వాత మాట్లాడదా, ముందెళ్ళి డ్రోన్ స్పెల్లింగ్ నేర్చుకుంటా అన్నాడు. ఇంకో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్, సార్ మీ దగ్గర ఫండింగ్ ఉంది కదా, మీ ఫండింగ్తో నాకు ఇస్తే నేను స్టార్ట్ చేస్తానండి అన్న. ఫండింగ్ అనేది నా జేబులో నుంచి తీసేస్తానికి కాదు, నువ్వు ఫస్ట్ ప్రోటోటైప్ చేసి ప్రూవ్ చేసుకో, అప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే డ్రోన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానో నాకు అప్పుడు ఏమర్థమైందంటే, ఒక్క మా ఫాదరే కాదు ఎంతోమంది ఫార్మర్స్ కూడా ఈ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఫార్మర్స్కి కళ్ళు పోయినాయి, కొంతమంది ఫార్మర్స్కి క్యాన్సర్ వచ్చింది. ఇట్లా కొన్ని లక్షల మంది ఫార్మర్స్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనమాట. పంజాబ్ నుంచి బెక్రైన్కి ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. దాంట్లో 70% ఆఫ్ ద పాపులేషన్ ఫార్మర్స్ క్యాన్సర్ వచ్చి కేవలం పెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటూ బెక్రైన్ వెళ్తున్నారు అనమాట ఈ ట్రైన్లో. అంత పెద్ద ప్రాబ్లం ఇది. ఇవన్నీ చూసాక నాకు నిద్ర పట్టలేదు. నేను ఏదో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ స్లైడ్. అప్పుడు ఈ ఫస్ట్ ప్రోటోటైప్ చేయడం కోసం మేము ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వినాయక చవితి చందాలు ఎట్లయితే పోగు చేస్తామో అట్లా తలో 500 తలో 100 రూపాయలు చందాలాగా పోగు చేసి ఫస్ట్ 1/2 kg ప్రోటోటైప్ చేసాం. నెక్స్ట్ స్లైడ్ తమ్ముడు. నెక్స్ట్ స్లైడ్.
సో ఎప్పుడైతే హాఫ్ కేజీ ప్రోటోటైప్ చేసామో అది వెంటనే ఎగరలా, అది ఎగిరి పడిపోయింది. ఫస్ట్ ప్రోటోటైప్ అయింది 60,000, ఫ్రెండ్స్ అందరం కలిపి 60,000 చేసుకుని ప్రోటోటైప్ చేసాం, అది పడిపోయింది. మళ్ళీ ఇంకో ప్రోటోటైప్ చేసాం, ప్రోటోటైప్ చేసినప్పుడు అది ఎగిరి ఎక్కడో కాలంలో పడిపోయింది. సో ఎక్కడ చూసినా ఫెయిల్యూర్, అదేమో వర్కౌట్ అవట్లా, ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవట్లా. బట్ ఫైనల్గా నెక్స్ట్ స్లైడ్, ఫైనల్గా 12th October 2017 అప్పటి వరకు డ్రోన్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఈ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అనేది చేయాల. కెమెరా డ్రోన్స్ ఇవన్నీ మనం పెళ్ళిళ్ళలో చూస్తున్నాం, కానీ ఎవరు కూడా ఈ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అనేది చేయాల. ఇండియాలో ఫస్ట్ టైము ఒక 10 లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ 12th October 2017 మేము ఎగరేసి చూపించాం. అప్పటి వరకు ఎవరు కూడా గాల్లో 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ అనేది తయారు చేయలేదు, మనం తయారు చేసి చూపించాం. తర్వాత నెక్స్ట్ అప్పుడు మేము కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి కంపెనీ స్టార్ట్ చేస్తాం. ఆ కంపెనీ ఏంటంటే ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాం అనమాట. ప్రపంచాన్ని 3 యాపిల్స్ మార్చినాయి. ఫస్ట్ యాపిల్ వచ్చి ఆడమ్ అండ్ ఈవ్ యాపిల్. జీసస్ మేల్ అండ్ ఫీమేల్ పంపించి యాపిల్ తినొద్దు అంటాడు, కానీ యాపిల్ తింటారు. దానివల్ల హ్యూమన్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది, అది ఫస్ట్ యాపిల్. సెకండ్ యాపిల్ వచ్చి న్యూటన్స్ యాపిల్. న్యూటన్ నెత్తి మీద యాపిల్ పడంగానే ఇది కింద ఎందుకు పడిందని ఆలోచించాడు. సో న్యూటన్ ఫస్ట్ లా సెకండ్ లా కనిపెట్టాడు. సో ఇవాళ మనకున్న బ్యాక్లాగ్స్ అన్నీ కూడా న్యూటన్ పుణ్యమే. సో అది న్యూటన్స్ సెకండ్ యాపిల్. అండ్ థర్డ్ యాపిల్ వచ్చి స్టీవ్ జాబ్స్ యాపిల్. ఈ స్టీవ్ జాబ్స్ అని అతను యాపిల్ కంపెనీగా స్టార్ట్ చేయడం వల్లే మనం ఇవాళ ఎంజాయ్ చేస్తున్న ల్యాప్టాప్స్ కానీ, టచ్ ఫోన్స్ కానీ, ఇవాళ మనకున్న టిక్ టాక్లు కానీ, రీల్స్ కానీ, ఇవన్నీ కూడా స్టీవ్ జాబ్స్ పుణ్యమే. సో ఈ 3 యాపిల్స్ ప్రపంచాన్ని మార్చినాయి. మంది 4వ యాపిల్ అవ్వాలని చెప్పేసి మేము ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాం. ఫోపిల్ అంటే 4th యాపిల్ అనమాట. ఓకే, మీకు ఇప్పుడు అట్లయితే డ్రీమ్ కంపెనీ అమెజాన్లో జాబ్ వస్తే బాగుండు, ఫ్లిప్కార్ట్లో జాబ్ వస్తే బాగుండు, లేకపోతే గూగుల్లో జాబ్ వస్తే బాగుండు అని చెప్పి మీరు అట్లయితే కోరుకున్నారు. రేపు మీ పిల్లలు ఫోపిల్ టెక్నాలజీస్లో జాబ్ వస్తే బాగుండు అనే స్టేజ్కి కంపెనీ తీసుకెళ్తాం. అది ఎక్కడి నుంచో అమెరికా వాడు పెడితే మనం చూస్తాం కాదు, మన చుట్టుపక్కల తిరిగి మన హైదరాబాద్, విజయవాడలో ఉన్న వాళ్ళు పెట్టి చేశారని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. దాని మీద మేము వర్క్ చేస్తాం అనమాట. మేము ఈ అగ్రి డ్రోన్ 1.2, అగ్రి డ్రోన్ 2.0 లాంచ్ చేసాము. ఈ అగ్రి డ్రోన్ 1.2 అంటే 10 లీటర్ కెపాసిటీ డ్రోన్, అంటే అది రోజుకో 20 acres స్ప్రే చేస్తుంది. అగ్రి డ్రోన్ 2.0 అంటే 20 లీటర్ కెపాసిటీ డ్రోన్, అది రోజుకో 40 acres స్ప్రే చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రికగ్నైజేషన్స్ నాకు రైట్నెస్ పురస్కారం అని చెప్పేసి ఒక అవార్డు వచ్చిందనమాట. అది ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇచ్చారు. నేను యంగెస్ట్ పర్సన్ అవార్డు తీసుకుంటాను. అది చాలా రినౌండ్ పర్సన్స్కి, టాప్ మోస్ట్ సైంటిస్టులకి ఇస్తారు. ఆ మీటింగ్కి నేను ఆ హాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరి పిల్లోడు ఇక్కడికి వచ్చారు, నీకు ఇక్కడ అలో లేదని చెప్పేసి అన్నారు. ఈలోపు ఇంకో అతను వచ్చి ఆయనేనండి వాళ్ళ అవార్డు తీసుకుంటున్న గెస్ట్ అని చెప్పేసి అన్నారనమాట. సో తర్వాత ఈ ఆర్టికల్ నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఆర్టికల్ ఏంటంటే గిఫ్ట్ టు డాడ్ నౌ బూన్ టు ఫార్మర్స్. అంటే మా ఫాదర్ కోసం నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఈ టెక్నాలజీ కనిపెట్టాను. ఇవాళ కొన్ని లక్షల మంది రైతులకి ఇది ఉపాధి మార్గం అయిందనమాట. నెక్స్ట్ స్లైడ్. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటాను. నాకు సపోర్ట్ చేసిన కొంతమంది కేఎల్ యూనివర్సిటీ. ఒకటి, మీరు ఏ కాలేజీ చదువుకున్నా సరే ఆ కాలేజ్ బొక్కలో కాలేజ్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అంటిల్ యూ యూటిలైజ్ ఇట్. మీరు కాలేజీని వాడుకోనంత వరకు ఆ కాలేజీ వల్ల మీకు ఉపయోగం లేదు. మీరు కాలేజీలో ఉన్న రిసోర్సెస్ వాడుకోవాలి. నేను ఫస్ట్ డే కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అట్లాగే అనుకున్నాను. ఈవెన్ నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ డిప్లొమా ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేశాను. నాకు బీటెక్ డిగ్రీ లేకపోయినా నేను హార్వర్డ్ యూనివర్సిటీకి విజిటింగ్కి వెళ్ళాను. ఓకే, సో నాకున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాలెడ్జ్ వల్ల. సో అక్కడికి వెళ్ళినా కూడా నాకు అక్కడ అర్థమైందంటే అక్కడ వాళ్ళు చెప్పేది ఏమీ లేదు, మనం వాళ్ళ దగ్గర ఎంత యూస్ చేసుకుంటాం కాలేజ్ అనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. సో నేను ఈ స్టేజ్లో ఉంటాను. నాకు హెల్ప్ చేసిన కేఎల్ యూనివర్సిటీ ఒకటి, అండ్ ఎక్స్‌సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, ఆయన మాకు వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అండ్ మెంటార్స్ అనమాట. అండ్ గ్లోబల్ టెక్నాలజీస్ వాళ్ళు మాకు సీడ్ ఫండింగ్ ఇచ్చి మాకు స్కేలప్ అవ్వడానికి హెల్ప్ చేశారు. సో ఒకటైతే నేను చెప్పగలను, దీన్ని అయితే $1 బిలియన్ స్టార్టప్ కంపెనీ చేద్దామని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నాము. నన్ను బాగా ఇన్స్పైర్ చేసే కోట్ ఏంటంటే, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ లాఫింగ్ ఎట్ యువర్ గోల్స్ ఆర్ టూ స్మాల్. జనాలు నీ ఆలోచనలు చూసి లేకపోతే నీ గోల్స్ని చూసి నవ్వకపోతే నువ్వు ఎదగట్లేదని అర్థం. లాస్ట్ ఒక 2 minutes ఒక స్టోరీ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. నన్ను బాగా ఇన్స్పైర్ చేసే స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే, ఇది మొత్తం వినకపోయినా ఈ స్టోరీ అయితే వినండి, చాలా బాగుంటుంది. మీకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఎప్పుడు డిమోటివేట్ అయినా కానీ ఈ స్టోరీ మిమ్మల్ని మళ్ళీ రీఛార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక గుడిలో ఒక పూజ జరిగింది. ఒక గుడి నైట్ 10:30-11 అయింది. ఒక గుడిలో నైట్ 10:30-11 అయింది. గుడి తలుపులు వేస్తారు. గుడిలో పూజ అంతా అయిపోయింది. ఎవరు లేరు, పంతులు గారు కానీ లేకపోతే వాచ్మ్యాన్స్ కానీ వీళ్ళు ఎవరూ లేరు. మొత్తం క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పుడు అక్కడ గుడిలో ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఆ డిస్కషన్ ఏంటంటే, అక్కడున్న గుమ్మానికి ఇక్కడున్న విగ్రహానికి మధ్య డిస్కషన్. ఆ గుమ్మం ఏమంటే, అరే మామ ఇంకా లెగిసే ఉన్నావా అని చెప్పేసి అక్కడున్న గుమ్మం ఇక్కడున్న విగ్రహాన్ని అడిగింది. ఈ విగ్రహం ఏముందంటే, అవునరా మామ నేను ఇంకా లెగిసే ఉన్నానని చెప్పేసి అంది. ఆ గుమ్మం అడిగింది, అరే మామ నాకు డౌట్ వచ్చిందిరా, 500 సంవత్సరాల క్రితం
నువ్వు నేను 2 బండల్లాగా ఒక కొండ మీద కూర్చున్నాము. ఆ గుమ్మం ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అడుగుతుంది. 500 సంవత్సరాల క్రితం ఒక కొండ మీద నువ్వు నేను 2 బండల్లాగా కూర్చున్నాము. కూర్చొని సైట్ సీయింగ్ చూస్తూ ఉండేవాళ్ళము. ఇవాళ చూస్తుంటేనే నేను అందరూ మొక్కుతున్నారు, నన్ను అందరూ తొక్కుతున్నారు. నీకేమో కొబ్బరికాయతో అభిషేకాలు, ఆ కొబ్బరికాయను నా మీద కొడుతున్నారు. నాకు నీకు తేడా ఏంట్రా మామ అని చెప్పేసి అక్కడ ఉన్న గుమ్మ ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అడిగింది. ఈ విగ్రహాన్ని, అవునరా మామ 500 సంవత్సరాల క్రితం నువ్వు నేను ఒక కొండ మీద 2 బండల్లాగా కూర్చున్నాము. అప్పుడు ఫస్ట్ నిన్ను చెక్కడానికి ఒక శిల్పి వచ్చాడు. నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నువ్వు అప్పుడు ఏం చేసావంటే చిన్న చిన్న ఉలి దెబ్బలకు కూడా అమ్మ అయ్యా అంటూ ఎంత తిరగాల్సింది ఎంత తిరిగావు. నువ్వు తట్టుకోలేకపోతున్నావులే అని చెప్పి నేను అటో దెబ్బ ఇటో దెబ్బేసి గుమ్మాన్ని చేశాడు. నేను ఎన్ని ఉలి దెబ్బలని తట్టుకున్నాను, నా ఫ్యూచర్ కోసం నేను కష్టపడ్డాను, అందుకనే వాళ్ళు నన్ను అందరూ మొక్కుతున్నారు, నేను అందరూ తొక్కుతున్నారు అని చెప్పేసాను. ఇంకా గట్టి కొట్టచ్చు. ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా నీ డ్రీమ్స్ కోసం కష్టపడితే ప్రపంచం నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇదొకటి నేను చెప్దామని చెప్పేసి వచ్చాను. థ్యాంక్ యూ అండి.